ఒకటి ఉచితానికి విలువ లేదు, అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే మరి కృష్ణ చైతన్యానికి కావలసిన రుసుము ఏమిటి అంటే శ్రద్ధ. చూడండి, కృష్ణ చైతన్యాన్ని ఎలా మనం కొనుగోలు చేయగలం? ధనంతో కొనుగోలు చేయగలరా కృష్ణ చైతన్యాన్ని? కృష్ణ చైతన్యాన్ని కొనుగోలు చేయాలంటే ధనం కంటే విలువైన దాన్ని మీరు వెచ్చించాలి. ఏమిటది ధనం కంటే విలువైనది? సమయం. చూడండి, ఎవరైతే తమ సమయాన్ని ఈ యొక్క కృష్ణ చైతన్య విధానంలో పెట్టుబడి పెడతారో అది నిజమైనటువంటి శ్రద్ధ. చూడండి, ధనం విరాళంగా ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ సమయాన్ని ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ. చూడండి, కాబట్టి ధనం ఇవ్వడం ద్వారా సరే, ఎవరైతే సమయాన్ని వెచ్చించలేరో వాళ్ళు ధనాన్ని వెచ్చించాలి. ధనాన్ని సమయాన్ని కూడా వెచ్చించగలిగితే ఇంకా శ్రేయస్కరం. కానీ ధనాన్ని అందరూ వెచ్చించలేరు కాబట్టి సమయాన్ని వెచ్చించాలి కనీసం. చూడండి, ఎందుకంటే ధనం మనకి భగవంతుడు ఇవ్వలేదు, సమయం మనకి భగవంతుడు ఇచ్చాడు. చూడండి, ఈ నోట్ల కట్టలు మనం తయారు చేసుకున్నాం, ఈ కరెన్సీ అంతా. అందుకే మనకి అవ్యర్థ కాలత్వం అనేటువంటిది ఒకటి ఉంది మాట. అంటే కాలాన్ని వృధా చేసుకోకూడదు అనమాట. ఎందుకంటే ఈ విలువైనటువంటి మానవ జన్మ భగవంతుడు ఇచ్చాడు దేనికోసం? ఆత్మసాక్షాత్కారాన్ని పొందడం కోసం. కాబట్టి ఆ విలువైన సమయాన్ని ఎవరైతే కృష్ణ చైతన్యంలో వినియోగిస్తారో కృష్ణుడు చాలా సంతృప్తి చెందుతాడు అనమాట. ఎందుకంటే నేను ఇచ్చిన దాన్ని సద్వినియోగపరుచుకుంటున్నాడు. చాలామంది ఏదైనా విరాళం ఇవ్వాలంటే వాళ్ళు చూస్తారు, వీళ్ళు సద్వినియోగపరుస్తారా లేదా దాన్ని. కాబట్టి కొంతమంది ఏమంటారంటే మీరు వాడండి, మీరు వాడుతూ ఉంటే మేము ఇస్తాం. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే సద్వినియోగపరిస్తేనే ఇస్తామని చెప్పి. ఎవరైనా ఏదన్నా మనకు విరాళంగా ఇచ్చినప్పుడు దాన్ని మనం సద్వినియోగపరిస్తే వాళ్ళు ఎంతో ఆనందిస్తారు, ఇంకా ఇవ్వడానికి మొగ్గు చూపుతారు. అవునా కదా? అలాగే కృష్ణుడు కూడా ఎవరైతే చూడండి సమయాన్ని, అంటే భగవంతుడు ఇచ్చినటువంటి సమయాన్ని మనం భగవత్ సేవలో ఉపయోగిస్తామో అప్పుడు భగవంతుడు ఇంకా ఎక్కువ సమయాన్ని ఇస్తాడు మనకి. చూడండి, కృష్ణ చైతన్యంలో ఏది వెచ్చిస్తే అదే మనకి తిరిగి వస్తుంది వెనక్కి. అర్థమవుతుంది కదా? ఎందుకంటే ఇది ఒక కల్పవృక్షం వంటిది అనమాట. అందుకే కొంతమంది తెలివైన వారు ఏం చేస్తారంటే ధార్మిక కార్యక్రమాలకు ఎందుకు ఖర్చు పెడతారంటే తెలివైన వాళ్ళు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఏది పెడతారో వాళ్ళకి అదే వస్తుంది. వాడు ధనాన్ని వెచ్చిస్తాడో వాడికి ధనం రూపంలో వస్తుంది. ఎవరైతే సమయాన్ని వెచ్చిస్తారో భగవంతుడు వాళ్ళకి ఇంకా సమయాన్ని ఇస్తాడు. అంటే ఏమిటి? వాళ్ళకి ఇంకా ఎక్కువ సాంగత్యం లభిస్తుంది, ఇంకా ఎక్కువ సేవ చేసే భాగ్యం లభిస్తుంది. ఉదాహరణకి వృందావనంలో ఉన్నటువంటి గోపికలు ఎవరైతే ఉన్నారో శ్రీకృష్ణ భగవానుడు అంటాడు, మీరు చేసే సేవకు నేనేమీ మీకు తిరిగి చెల్లించుకోలేనని చెప్పి అంటాడు. ఎందుకంటే మీరు అంత ఉన్నతమైనటువంటి సేవ నాకు చేస్తున్నారు, నేను మీకు చెల్లించుకోగలిగిందల్లా ఏ రూపేణా అంటే ఇంకా ఎక్కువ సేవ ఇవ్వడం ద్వారా. చూడండి, కాబట్టి భగవత్ సేవ చేసేటువంటి వారు ధనాన్ని ఆశించో, పేరు ప్రఖ్యాతలు ఆశించో, పూజాలాభ ప్రతిష్టలు ఆశించో చేస్తే వాళ్ళకి కృష్ణుడు అదే ఇస్తాడు. చూడండి, ఎందుకంటే మనం ఏ ఉద్దేశంతో చేస్తున్నాం ఆయనకు తెలుసు కదా. ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం అని చెప్పి అంటున్నాడు కదా స్వామి భగవద్గీతలో. ఎవరు ఏ విధంగా నన్ను శరణు పొందితే నేను వారిని అదే విధంగా ప్రతిస్పందిస్తానని చెప్పి ఉంటున్నాడు. కాబట్టి మనం కూడా సేవ చేస్తున్నాం, కానీ పూజ, లాభ ప్రతిష్ట వాటితో చేస్తున్నాం అనుకోండి, అదే ఇస్తాడు మనకి. కానీ మనం కేవలం సేవ కోసమే సేవ చేస్తే ఆయన ఇంకా ఎక్కువ సేవ ఇస్తాడు. చూడండి, కాబట్టి వృందావనంలో ఉన్నటువంటి గోపికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కృష్ణుడు భగవంతుడని కూడా తెలియదు. కృష్ణుడు అంటే ఎందుకు తెలియదు, సహజమైన ఆకర్షణ అంతే. వాళ్ళకి కావాల్సిందల్లా కృష్ణుడిని సంతృప్తిపరచడం.